చందు చందు లిఫ్ట్ వచ్చింది లిఫ్ట్ వచ్చింది రమ్మంటే చందు వైదేహి అక్క చందు రమ్మంటే రా చందు చందు ఏయ్ ఎవరు నువ్వు? వైదేహి అక్క ఎక్కడా? వైదేహి ఆవిడెవరు? ఆవిడ ఎవరా? పేరు తెలియకుండానే వెంట పెట్టుకొని తిరుగుతున్నావా? నేనా? నీ పక్కన ఇందాక ఉన్న ఆవిడ పిచ్చావిడ. పిచ్చేంటి ఆవిడేంటి? అసలు ఏంటండి మీరు చెప్పేది? నా పక్కన ఎవరు లేరే. నేను చూశాను. చూస్తే ఏది ఎక్కడ? ఇంతకీ మీరెవరు? కృష్ణమూర్తి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. సారీ ఆఫీసర్, ఐఎమ్ సారీ. ఏదో భ్రాంతిలో సారీ. చందు వెళ్ళిందా? ఆవిడ వెళ్ళింది సార్. సారీ సారీ తప్పదు, అది ఇదంతా నీకోసమే. నీకు అసలు బుద్ధి ఉందా? దీన్ని అసలు బయటకు తీసుకొచ్చా? ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చా. ట్రీట్మెంటా? ఏ ట్రీట్మెంట్? అదే తన ఒంట్లో బాగోపోతే బాగాలేకపోతే ఈ హాస్పిటల్కి తీసుకురావాలా? మీరు ఇక్కడికి వస్తారని నాకు తెలియదు కదా సార్. పిచ్చిగా చేయకు, ఇంకెప్పుడు బయటికి తీసుకురాకు. తీసుకెళ్ళవు. వెళ్ళమ్మా, నేను పళ్ళు మందులు తీసుకొస్తాను, సరేనా? చంద్రు కూడా తీసుకొస్తాను, సరేనా? నువ్వు వెళ్ళు, అన్నైతే వెళ్ళు. వెళ్ళు, వచ్చేస్తాను కదా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అట్టంతా పెట్టాయా? డాక్టర్లో చెల్లు. అలాగే సార్. డబ్బులు తీసుకోవడం తెలుసు, బుర్ర పని చేయదు. నువ్వేంటి ఇక్కడ? నీకోసం లోపలంతా వెతుకుతున్నాను. నాకేదోలా ఉంది, వెళ్దాం పదా. నీకేనా మర్చిపోయిందా? డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని ఎక్కడికి వెళ్తాం? పద పద లోపలికి పద. మాట్లాడకండి రా. చందు లేదు కిందు లేదు రా. కార్తీక్, ఓ నువ్వెక్కడే ఉన్నావా? ఏ కనిపించలేదా? చూడలేదు, సారీ. పోన్లే కార్తీక్, నేను నీకు కనిపించడం మానేసి చాలా కాలమైంది. కార్తీక్, వెళ్ళిపోతున్నావేంటి? భోజనం పెడతాను రా. ఆకలిగా లేదు పూజ, వద్దు. ఆకలిగా లేదా? తినాలని లేదా? ఆకలిగానే లేదు. కాస్త తిను వెళ్ళు కార్తీక్, వడ్డించేస్తాను. వద్దు పూజ, ప్లీజ్. నేను ఇంకా తినలేదు, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. కాస్త తిను వెళ్ళు. వద్దన్నా కదా పూజ, వదిలే ప్లీజ్. ఏ బయట తిన్నావా? ఎప్పుడైనా తిన్నానా? ఈ మధ్య ఇంట్లో వాటికన్నా బయటవే ఎక్కువ ఇష్టపడుతున్నావు కదా. అడగదలుచుకుందేదో సూటిగా అడుగు పూజ. చందుని మనసులోంచి తీయలేక ఆకలితో కడుపు మార్చుకోవడం ఎందుకు? నేను ఆకలి లేదంటుంది చందు గురించి కాదు, నీ గురించి అంతకన్నా కాదు, సరేనా? నా గురించి ఏం మానవని వదులుకోవని నాకు తెలుసు.
నేను ఆలోచిస్తుంది నీ గురించి. నువ్వు లేని బ్రతకలేను. నువ్వు నా ప్రాణం కార్తీక్. నువ్వు వదిలి వెళ్తే నేను శవంతో సమానం రా. బ్రతికున్న శవంతో సమానం. చందుని మర్చిపోలేక కాదు పూజ, తను ద్రోహం చేసిందన్నదే నా బాధ. ప్లీజ్ కార్తీక్, ఒక్కసారి, ఒక్కసారి చందుని మర్చిపోతున్నాను. నేను నీ సొంతమని ఒక్కసారను. తనని ప్రేమించానన్నది ఎంత నిజమో నిన్ను ప్రేమించాననేది అంతే నిజం పూజ. చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను కార్తీక్. చందు ద్రోహం చేసినందుకు ఎంత బాధపడుతున్నాను, నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు అందుకు 1000 రెట్లు బాధపడుతున్నాను. నేను నిన్ను ద్వేషించడం లేదు కార్తీక్, ప్రేమిస్తున్నాను. నీతో కలిసి బతకాలనుకుంటున్నాను పూజ. నా బతుక్కి అర్థాన్ని వెతుక్కుంటున్నాను. దగ్గర కావడానికి తప్ప దూరం కావడానికి నిన్ను తిట్టడం లేదు. నిన్ను అపార్థం చేసుకున్నా. నీ మీద నిజంగా ప్రేమ ఉందని ఒక్క మాట చెప్పు పూజ. ప్లీజ్ అర్థం చేసుకో కార్తీక్, అర్థం చేసుకో. ప్రాణాలు వదలటానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను పూజ. అర్థం చేసుకో, అర్థం చేసుకో. మెల్లగా తగర కకృత్యదవా. అదేంటన్నా పార్టీ టెన్షన్లో కదన్నా? టెన్షన్ కదరా ఎదవా. కూల్గా హాయిగా అన్నీ మనం అనుకుంటున్నట్టు జరుగుతున్నందుకు అందుకు ఆనందంగా చేసుకుంటున్నాం. ఓహో, మళ్ళీ అలాగే తాగుతావేంట్రా? ఆనందంగా ఉండమన్నావు కదన్నా, అందుకే తట్టుకోలేక తాగేస్తున్నాను. ఇలాంటి కకృతి ఎదవకి చావైన పుట్టికైనా ఒకటే. నువ్వు ఒక్క తీన్ మారుగడివి. నన్ను తిట్టడం సురువు చేస్తావేందన్నా? విషయం చెప్పు, కిక్కెక్కలేదు. ఏం లేదురా, నిన్న మొన్నటిదాకా మా ఇద్దరికి సంబంధం లేదన్నాడు ఆదిత్య. తర్వాత కలిసి కాపురం చేస్తున్నాం అన్నాడా. తీరా చందు కార్తీక్ కలవాలని వాళ్ళిద్దరం కలపడానికి తెగ తిరిగిందా. ఇంతలో ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగిందో తెలియదు. ఆది చందుని ప్రెగ్నెంట్ చేశాడురా. అబ్బా ఏమైందిరా? ఏమైందేంటన్నా? మనం చేయండి ఇంకోళ్ళు చేస్తే సంతోషపడాలన్నా. టీవీ ముందు కూర్చొని క్రికెట్ చూస్తూ ఎవడో 6 కొడితే మనం సపోర్ట్ కొట్టట్లే. ఇది అంతే. అయిందా? నవరంధ్రాలు మూసుకొని విను. తనకు తెలియకుండానే తను గర్వత్ చేసినందుకు చందు దృష్టిలో ఆది విలన్ అయిపోయాడు. అంతలోపే బలి విచిత్రంగా ఆది ఇదే నా విశ్వరూపం అంటూ నిజంగా విలన్లా మారిపోయాడు. అమ్మని, వాళ్ళలో గంత టాలెంట్ ఉన్నది. మరి ఎప్పటి నుంచి అణిచిపెట్టుకున్నాడు గురుడు. వీర లెవెల్లో ఎక్స్పోజ్ అయిపోయాడు. ఇంతకీ ఈ డ్రామాలో పిట్ట కథ ఏంటంటే, నువ్వు సౌందర్యవి స్నేహవి అన్న కార్తీక్ ఇప్పుడు నువ్వు మమైకాన్ లాంటి వ్యాంపువి.
అంటూ చందుకు దూరం అయిపోయాడు. ఇప్పుడు చందు కార్తీకు లేడు, ఆది లేడు. కడుపులో బిడ్డున్నాడు. నువ్వు ఎవ్వ నేనున్నానొచ్చు కదరా, నా బీరు దాత నాకే గొంతులు దవుతావరా? అన్నా నువ్వు ఉన్నావో లేవో అన్న సంగతి నీకే తెలియదు, కానీ కడుపులో బిడ్డున్న సంగతి అందరికీ తెలుసు. గందుకే అన్నా తప్పేంది? అందరూ తెలుసుకునేలా చేస్తా. ఒంటరిగా ఉన్న చందుని రేప్ చేస్తా. యుగ యుగాల నా పగ తీర్చుకుంటా. ఎలాగైనా చందుని సొంతం చేసుకుంటాను. అన్నా నీకు చెయ్యెత్తి దండం పెట్టాలే. ఎందుకురా? ఎవరికో పుట్టబోయే బిడ్డని నీ బిడ్డగా సొంతం చేసుకుంటానంటున్నావు. ఎంత పెద్ద మనిషేనిది. బిడ్డను సొంతం చేసుకోవటం ఏంట్రా? అన్నా దూడ లేకుండా ఆవ్యా నుంచైనా వస్తుందా అన్నా? బిడ్డ లేకుండా సెంధ్యా నుంచి వస్తుందన్నా. గందుకే అన్నా. ఏమంటావు? కరెక్టేనా అన్నా? నీ అబ్బో. నా బీరు దాత నాకే గొంతులు దవుతావరా? ఛై! రన్నా! అన్నా హలో ఆదిత్య గారు, ఏంటి అర్జెంటుగా రమ్మన్నారు? మీతో చిన్న పని పడింది. వైదేహి విషయమా? కాదు, నా పర్సనల్ విషయం. అదేంటి? నా చిన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో మా బావ చనిపోయాడు. అతని పేరు సిద్ధార్థ. ఆ మర్డర్ నేనే చేశానని ఇంతకాలం మా అక్క నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చింది. మర్డరా? ఆ, జరగని మర్డర్. అంటే అది జరిగింది. అతను నాకు మొన్న కనిపించాడు. అప్పుడు అర్థమైంది మా అక్క ఎంతకాలం నన్ను ఎంత డార్క్లో ఉంచింది అన్నది. ఇప్పుడు నేనేం చేయాలి? అదే చెప్తున్నాను. ఎంత డబ్బు కావాలన్నా తీసుకో, ఏం చేయాలన్నా చేయి. అసలు సిద్ధార్థ మర్డర్ అయ్యాడని కేసే క్లోజ్ చేసేస్తే మా అక్కకి నన్ను బెదిరించే అవకాశం లేదు కదా. అందుకే ఆ ఫైల్ని మాయం చేయాలి. నేనేం చేయగలను సార్? ఆఫ్టర్ ఆల్ సబ్ ఇన్స్పెక్టర్ని. వేలు చిన్నదే, ఇదే లేకపోతే చెయ్యే వేస్ట్. ఈ కబుర్లన్నీ అనవసరం. ఎవరికి ఏమి ఇస్తావో ఏం చేస్తావో చెయ్యి. నాకు కావాల్సింది ఎంత ఖర్చు అయింది అన్నది కాదు, ఎంత త్వరగా కేసు క్లోజ్ చేసావా అన్నది. అర్థమైందా? బ్యారర్ చెక్క ఇంత అమౌంట్కా? పేరు చూడు, సెల్ఫ్ చెక్. సంతకం పెట్టే ఇచ్చాను, ఎక్కడా దొరకవు. ఎంజాయ్. ఏంటిది? ఆదిత్య చెప్పే విధానం చూస్తుంటే ఏదో ప్లాన్ చేసినట్టున్నాడు. ఏం జరుగుతుంది? అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నాడు అక్క రాదని? అంటే ఏదైనా ప్లాన్ చేశాడా? ఎస్, చేసినా చేయగలడు. ఒకవేళ అక్క సేఫ్గా ఇంటికొస్తే ఇప్పుడు నా మీద ఉన్న మోసుతో, కడుపులో ఉన్న బిడ్డ తెచ్చే ఆస్తి మీద మోసుతో ఖచ్చితంగా తనకి చెడు చేస్తాడు. నేను బయటపడాలంటే వైదేహి అక్క ఇక్కడికి రావాలి, క్షేమంగా ఉండాలి. ఎస్, మానవత్వంతో ఆలోచించి అక్క క్షేమంగా ఉండాలి, ఉండి తీరాలి. మానవత్వంతో ఆలోచించాలి, అక్క క్షేమంగా ఉండాలి, ఉండి తీరాలి. ఏంటి మేడం అంత టెన్షన్గా ఉన్నారు?
ఆ సిద్ధార్థ్ గురించి అంత కంగారు ఎందుకు? వస్తే రానే ఉండే, ఏమవుద్ది? ఇప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని కాదని ఆయన ఎంటపోరు కదా. పెళ్లి పెటాకు లేని వాడివి, నీకేం తెలుసు నారాయణ? ఈయన గారు కార్చే ప్రేమకి పిల్లలు పడిపోరు. కన్న తండ్రి అన్న బంధం ఎలానో ఉండనే ఉంది. అది ఆల్రెడీ అన్నాడు, మొదట పిల్లలు, తర్వాత తర్వాత అన్నీ అని. అంటే ఆస్తి, అధికారం అన్నీ అన్నీ పోతాయి. అమ్ము, ఆక్సిజన్ లేకపోయినా బతకచ్చు కానీ ఆస్తి లేకపోతే బతకడం కష్టం కదా మేడం. అదే కదా నా బాధ కూడా. చందుకి పిల్లాడు పుట్టేదాకా అయినా ఈ ఆస్తి మనకు నిలవాలి. ఆ ఆస్తి వచ్చాక ఆ తర్వాత దీన్ని నిలుపుకోవడం నాకు పెద్ద ఇబ్బంది కాదు. స్పాట్ పెడితే ఇప్పుడా? ఆదికి తెలిసిపోయాక అసలేం చేయకూడదు. వాడి చేతికి మన జుట్టు అందించి ప్రతీకారం తీర్చుకో అన్నట్టుంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? యశోదరా, యశోదరా. అబ్బే నేను కాదు మేడం, కింద కింద. యశోదరా, యశోదరా. ఓ మై గాడ్, సిద్ధార్థ. యశోదరా, యశోదరా. సిద్ధార్థ, ఏంటిది? ఆది ఏదో ఎమోషనల్ లో అంటే నిజంగానే వచ్చేస్తావా? పిల్లలకి ఏమని చెప్తా? ఇన్నాళ్ళు ఊరుకుని ఇప్పుడు వాళ్ళ దగ్గర నెగటివ్ ఫీలింగ్ తెచ్చుకుంటావా? నా మాట విని వెళ్ళు, వెళ్ళిపో. అక్కర్లేదు. బావా, ఇక్కడే ఉండిపో. ఆదిత్య, బీ ఇన్ యువర్ లిమిట్స్. ఇది నా ఫ్యామిలీ వ్యవహారం. రేపు ఆయన పోలీసులు పట్టుకుంటే ఆ అవమానం ఆయనకి, ఆయన భార్యగా నాకు, మా పిల్లలకి. ఆహా, ఈ మాటలు నీ నోటి వెంట వింటుంటే ఎంత మధురంగా ఉందక్క. బావా, నువ్వు వచ్చిన 5 నిమిషాల్లో నా అక్క కుటుంబం గురించి ఎంత పాకులాడుతుంటే నువ్వు శాశ్వతంగా ఉండిపోతే ఎంత మారిపోతుందో. అది తను పోలీసులకి వాంటెడ్ పర్సన్. ఇక్కడ ఉండటం చట్ట ప్రకారం నేరం. అది పూర్వం. ప్రస్తుతం తన ఫ్రీ పర్సన్. బావిప్పుడు జనజీవన స్రవంతిలో కలిసిపోయిన మంచి పౌరుడు. ఆయన కేసు మాఫీ అయింది. ఆదిత్య, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు చేసిన ఈ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. మీరు కనిపించేసిన ఈ మెయిల్ని నేను జన్మలో మర్చిపోలేను బావా. ఇకపైన మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్, ఎలాంటి టెన్షన్ ఉండవు. వెళ్ళి హాయిగా రిలాక్స్ అవ్వండి. పదండి. అక్క, బావకు మంచి కాఫీ తీసుకురా. పద బావా. మేడం, ఇక తప్పదు, రాజీ పడండి. మీరు కోపంగా చూసినా కొరికేలా చూసినా మ్యాటర్ అంతే కదా, మారదు కదా. మీరే మీ పద్ధతిని కాస్తంత మార్చుకోండి. ఆ ఆదిత్య తమిళం మలయాళం దాటి సింహళం లెవెల్లో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు కాబట్టి మీరే కాఫీ అడిగారు కదా, కలిపితే నాకు కూడా ఒక లేదు లేదు మేడం, తాగట్లేదు, మానేశాను మేడం, ఇప్పుడే తాగొస్తున్నాను.
అంకుల్. రామ్మా, ఎలా ఉన్నావు? పర్లేదు అంకుల్. మీరందరూ ఉండగా నాకు దిగులేంటి? అదేంటమ్మా అంతలా తీసిపోయావు? మంచిదే కదా అంకుల్, ఆరోగ్యం బాగుంటుంది. ఏం బాగుంటావు ఏమో. రా. అయినా ఎందుకమ్మా నువ్వు ఆదిత్యతో గొడవ పడుతున్నావు? గొడవ పడక ఏం చేయమంటారు అంకుల్? మొన్నేమన్నాడో తెలుసా? ఇంతగా నా వెంటపడి అల్లాడుతున్నావు, రేపు వైదేహి అక్క తిరిగొస్తే ఏం చేస్తావని అడిగితే వైదేహి రాదు అన్నాడు. ఆ మాట వినడానికి ఎలా ఉందో చూసారా? అలా మాట్లాడుతున్న మనిషితో పోట్లాడకుండా సౌమ్యంగా ఎలా ఉండగలను చెప్పండి? రేపు వైదేహి అక్క పొరపాటుని ఇంటికొచ్చినా ఆవిడికి వాడి నుంచి ఖచ్చితంగా ప్రమాదం ఉంది అనిపిస్తుంది. వైదేహి అక్కని ఎలాగైనా కాపాడాలంకల్. ఆవిడ జీవితం నా వల్ల అన్యాయమైంది. ఆవిడికి తగిన న్యాయం జరిగేదాకా నా మనసు ప్రశాంతంగా ఉండదు. ఆదిత్య వైదేహిలను కలిపే ఒక్క పని చేసేస్తే ఆ తర్వాత నాకేమైనా దిగులుండదు. అంత మాట ఎందుకమ్మా? అది జరిగి తీరుతుంది. జరిగేలా చేద్దాం. నీకు నేను తోడుంటాను. మనిద్దరం కలిసి వైదేహిని వెతుకుదాం. చాలా థ్యాంక్స్ అంకుల్. ఎవరికి ఏ ఆపదొచ్చినా నేనున్నానని ముందుకొచ్చే మీ మంచితనం నాలాంటి వాళ్ళకి ఆదర్శం అంకుల్. నాదే ఉందమ్మా. నీ సంకల్పం ముందు, నీ త్యాగం ముందు నా కమిట్మెంట్ ఏ పాటిదమ్మా? ప్లీజ్ మీరలా అనకండి అంకుల్. నే అన్నదాంటూ తప్పే ఉందమ్మా. నువ్వు అదే మనిషికి భార్యవై ఉండి మొదటి భార్య కోసం, అది పిచ్చిదైన మనిషి కోసం నువ్వింతగా తాపత్రయపడుతున్నావంటే నువ్వు గొప్ప. నా కూతురు బావుండాలనే స్వార్థంతో ఏదో నలుగురికి సహాయం చేస్తున్న నేను గొప్ప. చందు, ఊరుకో. ఏం లేదంకల్. నా అనుకున్న అందరూ ఇప్పటి నా పరిస్థితి చూసి అపార్థం చేసుకున్న వాళ్లే. ఒక్క మీరు తప్ప. మీ నమ్మకం చూస్తుంటే వచ్చే జన్మలోనైనా మీ కూతురులాగే పుట్టాలనిపిస్తుంది అంకల్. చందు, అయినా నువ్విప్పుడు నా కూతురు కాదా ఏమిటి? కూతుర్నే అంకల్, మీ కూతుర్నే. పిచ్చి పిల్ల. తీసుకో. వైదేహిని వెతకటానికి నాకు ఉపాయం తట్టిందమ్మా. ఆదిత్య కంప్లైంట్ చేసిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఫలితం దక్కచ్చని నాకు ఆశ. ఎగ్జాక్ట్లీ అంకల్, ఇట్స్ ఎ గుడ్ ఐడియా. లక్ష్మీదేవి, ఈరోజు మా అమ్ముని డాడీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నారు. అమ్ము మామూలు మంచి అయిపోయేలాగా దీవించు. పార్వతీదేవి, వాళ్ళెవరో తెలియకుండా అమ్ము బాధపడుతుంది కదా. అమ్ము బాగైపోతే వాళ్ళ ఇల్లు ఎక్కడుందో తెలిసిపోతుంది కదా. అప్పుడు అందరినీ కలుసుకొని హ్యాపీగా ఉంటుంది. అమ్ము, అలా చేయకూడదు, తప్పు. అలా చేస్తే అయ్యో, అలా చేస్తే చిక్కుపడిపోతుంది. సరస్వతీదేవి, నేను నిజంగా బాగా చదువుకుంటాను. అమ్ము మాలాగా మంచిగా అయిపోయేలాగా చేస్తే డాడీని అడిగి నీ దగ్గరికి బాసర్ వస్తాను. అమ్మును కూడా తీసుకొస్తాను. ప్రామిస్? ప్లీజ్
అమ్ముకి నువ్వు కూడా హెల్ప్ చెయ్యే. అమ్ము అలా మమ్మీ, చేయకూడదమ్మా. దేవుళ్ళందరికీ మొక్కున్నాను అమ్ముకి బాగైపోవాలని. సుశీల రెడీయా? ఎంతసేపు వెయిట్ చేయాలి? అమ్ము రెడీ డాడీ, తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి ఏంటి పిచ్చి మొహం, పద అనాలి. మనం కూడా వెళ్తున్నాం. ఏంటి మీరు కూడానా? అవును. నీకేమైనా పిచ్చా? మనం వెళ్తోంది హాస్పిటల్కి, వినాయకుడు పత్రిక కొనడానికి కాదు. మీరుండండి, నేను తీసుకెళ్తాను. అదేంటండి, ఆడపిల్లని తీసుకెళ్తున్నప్పుడు, అది అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు తోడు కావాలి కదా. దేవుడా, ఏంటి ఇది ఇలా ఇరికిచ్చావు? ఏదైనా మార్గం చూపిస్తాండి. ఏంటి మళ్ళీ మీన వేషాలు లెక్క పెడుతున్నారు? పదండి. పద డాడీ. రేపటి నుంచే కనుక ఎగ్జామ్స్. రేపు కాదు, ఎల్లుండి నుంచి. సంతోషించానులే. ఇందులో మాత్రం చూపిస్తాను తెలియదేట్లు. పరీక్షలో మాత్రం ఎప్పుడూ సి గ్రేడే. సుశీల, దీని దగ్గర నుండి బాగా చదివించు. వెళ్ళు. పదా. అమ్ము నేను తీసుకెళ్తాలే, పదా. పదమ్ము. అమ్ము అక్కడ గొడవ చేయకమ్మా. బాయ్ అమ్ము. ఆల్ ది బెస్ట్ అమ్ము. ఎక్కడికి? డాక్టర్ దగ్గరికి. అమ్ము, అమ్ము నిన్నే. ఎందుకంత భయం? మహా అయితే ఆ భయం ఇంకా 2 గంటలు ఉంటుంది. ఆ తర్వాత సర్వం జగన్నాథం. రా, రమ్మంటే రా. ఏంటి నీ సోది? ఇంకెక్కడ ఆది? ఈ రోజు బుధ. ఆది రావడానికి ఇంకా 4 రోజులు పడుతుంది. ఊరుకో, నేను వచ్చేసాగా. ఊరుకో వైదేహి, ఊరుకో. అతను అన్న మనవాడేరా. అన్న నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తాడు, నీకు బాగు చేస్తాడు. అప్పుడు మనకు పాప పుడుతుంది తెలుసా? పాప. మరి పాప కావాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా, నీకు తగ్గిపోవాలి కదా. వెళ్ళు. అలా అనకూడదు. నువ్వు వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకుంటుండు, నేను వెనకాల వచ్చేస్తాను. మీరేంటండి ఇలా వచ్చారు? ఎంత కంగారు పడ్డాను తెలుసా? ఎందుకు కంగారు? ఏం లేదు, వైదేహిని ప్రాణాలతో చూడడం చివరిసారి కదా, ఆఖరి చూపు చూసి వెళదామని వచ్చాను. అంత నింపాతికి ఎలా చెప్పగలుగుతున్నారండి? మీకే ఫీలింగ్ కలగట్లేదా? ఆవిడ మీ భార్య అండి. భారీగా ఆవిడుందా? భారీగా ప్రవర్తిస్తుందా? భారీ ఇచ్చే సుఖం, సంతోషం, సేవలో గౌరవం ఇవేమన్నా ఉన్నాయా? లేదు కదా. ఇంకా భార్య అన్న ఫీలింగ్ ఎలా ఉంటుందయ్యా? పాపం ప్రేమిస్తుంది కదండి. నీ భార్య నీకు ప్రేమ తప్ప ఇంకేం ఇవ్వటం లేదనుకో. ఒక్కసారి ఊహించుకో కదా. నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. అన్నం తిన్నాక చేయి కడుక్కోవాలి, చదివేసిన పేపర్ని పడేయాలి. తప్పదు, అది తప్పు కాదు. యు ఆర్ గ్రేట్ సార్. కాదని నాకు తెలుసు. నాది పచ్చి స్వార్థం. అది లేకపోతే నేనుండను. నేను లేనప్పుడు నిస్వార్థం అన్న దానికి అర్థమే ఉండదు. అందుకే నేను ఇలాగే ఉంటాను. వైదేహి, వైదేహి, నీకేం కావాలరా?
మళ్ళీ మళ్ళీ అడగడానికి ఛాన్సే ఉండదు. ఏం కావాలో చెప్పు. అది నీది ఆశ అనుకున్నాను, దురాశ. నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉండవు, మంచిది కాదు. బయలుదేరు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. గుడ్ మార్నింగ్ ఆఫీసర్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ శ్రీధర్. షీ చంద్రముఖి. హలో. ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడికి వచ్చాం. చెప్పండి. వైదేహిని మా బంధువు మతిస్థిమితం లేక ఇంట్లోంచి బయటకు వచ్చింది. కిడ్నాప్ అని మా అనుమానం. కొన్ని రోజుల క్రితం ఆమె భర్త ఆదిత్య ఈ పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ ఇచ్చాడు. ఎంక్వైరీ ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందామని వచ్చాం. కూర్చోండి. రామచంద్ర. ఎస్ సార్. వీళ్ళ రిలేటివ్ మనిషి పిచ్చావిడ. పేరేంటున్నారండి? వైదేహి. వైదేహి గారు తప్పిపోయారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారట. ఎప్పుడు, ఎవరికిచ్చారు? కాస్త చూడు. ఇక్కడే సార్, ఎస్ఐ గారికి ఇచ్చారట. ఎస్ఐ కృష్ణమూర్తి అయితే బయటికెళ్ళాడు. అయినా చూస్తున్నారు కదా, చూడండివ్వండి. వాళ్ళు అసలు కంప్లైంటే ఇవ్వలేదు సార్. కంప్లైంట్ ఇవ్వలేదు కదండి. ఇవ్వకపోవటం ఏంటండి? ఆదిత్య కంప్లైంట్ ఇచ్చాడట. ఇస్తే ఇందులోనే ఉండాలి సార్. సారీ సార్, వస్తాం. మంచిది. ఇప్పుడు అర్థమైంది చందు. ఆదిత్య నిజంగా కంప్లైంట్ ఇవ్వలేదు, ఇచ్చినట్టుగా నటించాడు. తన సాక్ష్యం కోసం ఇలా అబద్ధం చెప్పుకుంటాడమ్మా. తప్పు చెప్తున్నారు సార్. అవును సార్, ఆ ఆదిత్య అన్న ఆయన వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. కానీ మా ఎస్ఐ గారు దాన్ని తీసి చదివి చెత్తబుట్టలో పడేశారు. చెత్తబుట్లోనా? ఏ? ఆయన ఓ తేడా మనిషి అమ్మా. ఇలాంటివి చాలా చేస్తుంటారు. ఆయన మీదే నాకు చాలా అనుమానంగా ఉంది. అనుమానమా? ఏమైనా చేసుంటాడా? చెప్పలేం సార్. కానీ మీకు అతని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ మా బ్యూరోలో దొరుకుతుంది, లేదా అతని ఇంటి దగ్గర దొరుకుతుంది. వెళ్ళి ఆ పిచ్చి పిల్లని సేవ్ చేయండి సార్. మీ దగ్గర ఆయన ఇంటి అడ్రస్ ఉందా? ఉంది సార్. చెప్పండి. రాసుకోండి. కృష్ణమూర్తి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, నెంబర్ 89, తిలక్ కాలనీ, రాధాకృష్ణ నగర్. ఓకే, థ్యాంక్ యూ. ఇలా మనం బయట తిరగక ఎన్నాళ్ళైంది కదా. ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. అది జస్ట్ నీ సైకలాజికల్ ఫీల్ అంతే. ఇంతకు ముందు అయితే నువ్వు ఫ్రీగా ఉండేవాడివి, నేను ఫ్రీగా ఉండేదాన్ని. ముఖ్యంగా మన ఇద్దరికి ఒకరితో ఒకరు కలిసి ఉండాలనే భావం ఉండేది. ఇప్పుడు ఉండడమే మనం కలిసి ఉంటున్నాం. అందువల్లే మనకి బయటికి వెళ్దాం ఉన్న ఉద్దేశమే కలగడం లేదు అంతే. మేబీ నేనంత డెప్త్గా ఆలోచించట్లేదు, జస్ట్ అనిపించిన ఫీలింగ్ చెప్పాను అంతే. అది నీకు ఉద్యోగం లేకపోవడం, ఖర్చుల కోసం మామయ్య గారి మీద ఆధారపడవలసి రావడం వల్ల వచ్చిన ఫీలింగ్ అంతే. ఇవి ఉండిపోయే మార్పులు కావు, ఉండిపోయేవే. హాయ్. నిషా, ఏంటిది? మీకేమన్యం చేశానని ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు? ఏం విషయాలు? ఆ మాట అనడానికి నీకు సిగ్గుండాలి. మా పెళ్లి జరగకుండా అడ్డుపడింది నువ్వు మీ అమ్మ కాదా? పెళ్లికి ముందు మాకు ద్రోహం చేయాలని చూడడమే కాక, పెళ్ళయిందన్న కనీస ఇంకిత జ్ఞానం కూడా లేకుండా పిచ్చి చేష్టలతో నన్ను హింసించేది నువ్వు కాదు? ఏం నిషా ఇది? భర్త ముందు మాట్లాడేవి తనంత కుమిడిపోతాడు తెలుసా? ఏం విషయాలు? మాట్లాడవే. ప్లీజ్ రాహుల్, అయిందేదో అయిపోయింది. మమ్మల్ని ఇలా బతకనివ్వు. నీతో పోటీ పెట్టుకునేంత బలం మాకు లేదు. గతంలో ఏదో తెలిసి తెలియని రోజుల్లో గొడవ పడ్డాం. ఇప్పుడు అలాంటి వాటి జోలికి పోదలుచుకోలేదు. ప్లీజ్ మమ్మల్ని వదిలే. పద నిషా. ఆగండి. అదేంటి విషయాలు?
నువ్వు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావా? నేను చెడ్డవాడినే ఒకప్పుడు, ఇప్పుడు కాదు. నిషాని పెళ్లి చేసుకోవాలనుకున్నా, అది ఒకప్పుడు, నీకు పెళ్లి కానప్పుడు. ఇందాక నువ్వు అన్నావు చూడు, ఇంతకు ముందు నేను బాధ్యత లేకుండా ప్రవర్తించానని, ఇప్పుడు మారానని. అది నాకు మాత్రం వర్తించదా? నిజంగా నేను మారాను నిషా. మీరిద్దరు ఇలా సంతోషంగా ఉంటే చూసి పూర్తిగా కన్నీరు కార్చి పాత సినిమాలో హీరోలా దీవించాలనుకుంటున్నా. రాహుల్, వద్దు విశాల్, ఇంత దారుణంగా హోల్సేల్గా అపార్థం చేసుకున్నాక ఇక నా మగ్గం చూపించలేను. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి విశాల్. అది కాదు రాహుల్. విశాల్, హే, మీరింత నవ్వుతూ హాయిగా కాపురం చేసుకుంటుంటే నేను మీరు కొట్టిన దెబ్బలకి కాపురం పెట్టించుకోవాలా? నో, నెవర్. వెరీ సూన్ యూ విల్ సీ న్యూ అండ్ ఫ్రెష్ రాహుల్. అడ్రస్ కరెక్టే కదా అంకుల్? ఇవన్నీ నాకు తెలిసిన రోడ్లే చందు. డ్రైవర్, త్వరగా పోనీ. బాబు, త్వరగా వెళ్ళు. చందు, ఏమైంది? పర్లేదు అంకుల్, కాస్త కళ్ళు తిరిగినట్టయింది. ఈ టైంలో నువ్వు ఇంత స్ట్రెయిన్ కాకూడదమ్మా. చెబితే వినవు. సాఫ్ట్ డ్రింక్ ఏమైనా తాగుతావా? ఏం వద్దు అంకుల్. డ్రైవర్, కొంచెం పక్కన ఆపు. ఆయిల్ ట్యాంక్ నిండా ఉంది, ఎందుకు ఆగిపోయిందబ్బా? కదిలించుకో. శ్రీధర్ గారు, హౌ ఆర్ యూ సార్? బాగున్నారా? బండికి ఏమైంది? ఏమో సార్, అర్థం కావట్లేదు. ట్యాంక్ నిండా పెట్రోల్ ఉంది, సడన్ గా ఆగిపోయింది. అవును, మీరేంటిలా? ఏం లేదు, మా అమ్మాయితో కలిసి వెళ్తున్నాను. ఎండ దెబ్బ తగిలినట్టుంది. సాఫ్ట్ డ్రింక్ తీసుకుందామని వస్తున్నాను. ఓకే సార్, క్యారీ ఆన్. బాబు, సాఫ్ట్ డ్రింక్స్ ఏమైనా ఉన్నాయా? ఉంది సార్. రెండివు. ఎక్కువ కూర్చో. సరిగ్గా
అమ్మ చందు, సాఫ్ట్ డ్రింక్ తాగు. ఈ ఇల్లే అనుకుంటా. ఆగు. చందురా. అంకుల్, ఈ ఇల్లా? అవును. ఏ? ఇది మా ఫ్రెండ్ ఇల్లు. ఫ్రెండా? అవును. ఒకసారి వీళ్ళ పాపకి యాక్సిడెంట్ అవబోతుంటే ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పుడే పరిచయం. ఆవిడ హస్బెండ్ గురించి నీకేమైనా తెలుసా? ఆయన్ని ఎప్పుడూ కలవలేదు. సరే, లోపలికి వెళ్తారా? చందు, ఏంటి ఇన్నాళ్ళ గుర్తొచ్చామా? బాగున్నావా సుశీల? ఈయన మా అంకుల్. నమస్తే అండి. రండి. రా చందు, రా చందు, కూర్చోండి. టీ పెట్టొస్తాను, తీరిపడిగా మాట్లాడుకుందాం. సుశీల వద్దు ప్లీజ్, మాకు టైం లేదు. చాలా అర్జెంట్ పని మీద వచ్చాం. ఇంకోసారి వస్తాం. అదేం కుదరదు. ఇద్దరిని భోంచేసే వరకు వదలను. లేదండి, నిజంగానే వెళ్ళాలి. సరే, కనీసం టీ అయినా తాగండి. సుశీల తన భర్త గురించి గొప్పగా చెప్పుకుంటుంది. మీకు ఆ కానిస్టేబుల్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడేమో. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఆవిడని అడగడం బాగుండదేమో. టీ తీసుకోండి. తీసుకొచ్చందు. ఇప్పుడు చెప్పు, ఏంటి విశేషాలు? మమ్మీ, అమ్ము వచ్చిందా? లేదమ్మా, ఆంటీ వచ్చింది. హాయ్ ఆంటీ. హాయ్, దా కూర్చో. అమ్ము ఎప్పుడు వస్తుంది? అమ్ముకు పిచ్చి లేదంటే నాన్న వినరేంటి అసలు? ఈ అమ్ము ఎవరు సుశీల? లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మిస్ అయ్యాను. పాపం ఎవరో మతిస్థిమిత లేని మనిషి. మా ఆయన దయ తెలిసి ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. ఇప్పుడే ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆవిడ పేరు వైదేహి కాదు కదా? ఏమో తెలీదండి. ఆ అమ్ము అనే పేరు కూడా మా పాప పెట్టిందే. ఈయన మావారే. ఎందుకలా ఆశ్చర్యపోతున్నారు? ఐఎమ్ సారీ సుశీల. నువ్వనుకున్నట్టు మీ ఆయన దేవుడు కాదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును సుశీల. ఎవరు నువ్వు? వైదేహి ఎక్కడ? వైదేహి ఆవిడెవరు? పేరు తెలియకుండానే వెంట పెట్టుకొని తిరుగుతున్నావా? నేనా? చూడండి, ఇప్పుడు అంతగా ఆలోచించడానికి టైం లేదు. అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలీదు. ఆ తర్వాత ఒక్క క్షణం మనం ముందొచ్చుంటే బాగుండేది అనుకున్న ప్రయోజనం లేదు. నీ భర్త నేరస్తుడు కాకముందే కాపాడుకుందాం. వెళ్దాం రండి. అదే సుశీల. అమ్మా, అమ్ముకేమైంది? నానేరి చెప్పమ్మా, అమ్ముకేమైంది? ఏం కాలేదమ్మా, ఏం కాదు కూడా. పద. దిగు. పద. గుడ్ మార్నింగ్ డాక్టర్. వెరీ గుడ్ మార్నింగ్. మాల్ తీసుకొచ్చాను. డబ్బు రెడీనా? పార్టీ కూడా రెడీ. ఇటు ఆపరేషన్ పూర్తి కావటం, క్యాష్ చేతికి అందటం రెండూ ఒకేసారి జరుగుతాయి. మరి వాళ్ళు కూడా రెడీనా?
వాళ్ళు ఆల్రెడీ ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. ప్యారలల్గా ఒకేసారి ఆపరేషన్స్ చేయాలి. కాంప్లికేటెడ్ ఆపరేషన్స్ కదా. ఏదైతే నాకెందుకు, నేను తీసుకొచ్చాను. తీసుకెళ్ళడానికి డబ్బులు ఇస్తే చాలు. ఏ అమ్ము, చివరిగా నీకేమైనా కావాలనిపిస్తుందా? పాపా పాపా ఏంటి? పాప వస్తుంది. దా పదండి వెళ్దాం. మనం వెళదాం రా. లేమ్మా, దా. పద. దా అమ్ము. పాప వస్తుంది. దా అమ్మంటే